ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధము. ఇది మొదలై మనకి దాదాపు 2 నెలలు గడుస్తూ ఉంది. 2 నెలల్లో అనేక రకాల మార్పులు చూసాం మనం. ఎన్నో రకాలు యుద్ధం ఆగింది, మొదలైంది. మరలా యుద్ధము తీవ్రత ఉంది. ఆయిల్, గ్యాస్ రావడం లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక మంది పిల్లలు చనిపోయారు. అనేక మంది స్త్రీలు చనిపోయారు. అలాగే ఇరాన్ దేశానికి సంబంధించిన సుప్రీములు చనిపోయారు. అలాగే ఇజ్రాయెల్‌కి సంబంధించిన ప్రెసిడెంట్‌కి గూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయన గూడా చనిపోయే ప్రమాదం ఉంది. ఒకసారి చనిపోయారన్నారు. తర్వాత మళ్ళా ఆయన వీడియో విడుదల చేశాడు. అలాగే ఈ విషయంలో ట్రంప్ రకరకాల చర్యలు చేస్తూ ఉన్నాడు. ఈ యుద్ధాన్ని మొత్తానికి ఒక సంధి కుదర్చడానికి పాకిస్తాన్ ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఉంది. సో, దీనికి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా ఒప్పందం కుదుర్చుకోవడానికి వెళ్తున్నాయి, వస్తున్నాయి. బట్ ఏవి గూడా సరిగ్గా జరగడం లేదు. మరలా కూడా ఒప్పందం కుదుర్చుకోవడానికి మంతనాలైతే జరుగుతూ ఉన్నాయి. దీనిలో భారతదేశం ఏమి కల్పించుకోవడం లేదు. మోదీ ఎందుకు పనికిరారు. సో, ఇవన్నీ మనం చర్చించేసాం. అయితే ఇవన్నీ ఒకెత్తైతే అసలు యుద్ధం జరిగిన ప్రాంతంలోని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రజలదసలు? వాళ్ళు ఏం తింటున్నారు? ఎలా ఉంటున్నారు? అసలు యుద్ధం అంటే ఇష్టం వచ్చినట్లు బాంబులు పడిపోతూ ఉంటే, స్కూల్స్ ధ్వంసమవుతూ ఉంటే, మరలా ఆ స్కూల్స్‌ని మరలా రిపేర్స్ చేసుకుంటూ మరలా స్కూల్స్‌ని పునఃప్రారంభం చేసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే గవర్నమెంట్ ఆఫీసుల్ని కూల్చేస్తే వాటిని మళ్ళా పునఃప్రారంభం చేయడానికి మరలా కన్‌స్ట్రక్షన్‌ని మొదలుపెట్టారు. అలా పడగొడుతూ ఉంటే మళ్ళా లేచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగానే ఇరాన్‌ని ఒక మహా సముద్రంతో పోల్చొచ్చు. పడే కొద్దీ అలలు లేస్తూనే ఎలా ఉంటాయి, ఇరాన్‌ని తొక్కే కొద్దీ దాన్ని అసలు అంతం చేసేయాలనుకునే కొద్దీ అది మరలా పైకి ఎగసి లేస్తూనే ఉంది. దాని పని అది ఒంటరిగా పోరాటం చేస్తూనే ఉంది. సో, ఇదంతా కూడా మన హర్మూజ్ జలసంధి, అలాగే కార్గ్ ఐలాండ్ గురించి ఇవన్నీ మనం మాట్లాడేసుకున్నాం. అయితే ఇటీవల యుద్ధం తరువాత అసలు ఎక్కువగా బాధించబడింది, ఎక్కువగా నష్టపోయింది ఇరాన్. ఇరాన్ పరిస్థితి మామూలుగానే ఎకనామికల్‌గా స్వయం కృషితోని పైకొచ్చింది. ఎకనామికల్‌గా చాలా ఇబ్బంది పడే దేశం. అయినా గూడా వాళ్ళకి వాళ్ళు బతకడానికి చాలా ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కొన్ని ఏళ్లుగా దాని మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా అత్యంత దారుణంగా దాడి చేస్తూనే ఉంది. సో, అయినప్పటికీ కూడా ఎలాంటి లోటు లేకుండా వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నా గూడా ఉన్న ప్రాణాలని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మరి ఇంతటి యుద్ధము ఎలాంటి పరిస్థితిని ఏర్పరిచింది ఇరాన్‌లోని? ఇరాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం అయితే కనిపిస్తోంది. ఆర్థిక సంక్షోభంలో ఇరాన్ చిక్కుకుంది ఇప్పుడు ప్రస్తుతము. అక్కడ కనీసము ఒక గుడ్డు కొనుక్కోవడానికి గూడా కొనుక్కోలేని పరిస్థితి ఉంది. ఒక గుడ్డు గూడా దొరకని పరిస్థితి. మనకి రూ. 10 గుడ్డు అనుకోండి, వాళ్ళకి రూ. 1000 ఉంది. సో, అది పరిస్థితి ఉంది ఇప్పుడసలు. నిజంగానే మీరు చెప్పింది ఇదేందో ఏదో మీకు ఏదో ఇష్టం వచ్చినట్టు వార్తలు చెప్పేస్తారని అనుకోవద్దు. నిజంగానే అక్కడ పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే అసలు అట్‌లీస్ట్ ఆ గుడ్లు పెట్టడానికి కోళ్ళు ఉండడానికి గూడా లేని పరిస్థితి అక్కడ. అండ్ ఈ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ అనేది గూడా ఇబ్బంది అయిపోయింది కాబట్టి ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ జరగక వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు అందక కూడా అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ప్రజల ఇళ్ల మీద కూడా దాడులు జరగడంతోనే అనేక ఇళ్ళు కుప్పకూలిపోవడంతో కూడా వాళ్ళ దగ్గర అసలు ఫైనాన్షియల్‌గా వాళ్ళ పూర్తిగా క్రైసిస్‌లో ఉన్నారు. వాళ్ళు ఏదైనా కొనుక్కుందాం అన్నా గూడా ఒక రూపాయి తీయలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. అయితే మొత్తానికి ధరలు గూడా అలాగే ఆకాశాన్ని అంటాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు ప్రొడక్షనే లేనప్పుడు ఎలా ఇస్తారసలు ఆ ప్రొడక్ట్‌ని? సో, ఉన్న ప్రొడక్ట్‌ని ఇవ్వాలని అనుకునేటప్పుడు దాంతోనే వాళ్ళు వ్యాపారం చేయాలి. దాన్ని కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కోవాలి. ఒక్కరు కొనుక్కొని 10 మంది పంచుకునే పరిస్థితి అక్కడుంది. సో, అందుకని ఉన్న ప్రొడక్ట్‌కి ఇప్పుడు అత్యంత ధరలు పెరిగిపోయి ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి అనైతే ఇరాన్ ప్రజలు ఆవేదన చెందుతూ ఉన్నారు. సో, అలాగే భారీగా పెరిగిన నిరుద్యోగం కూడా దేశానికి అడ్డంకిగా మారింది. ఎందుకంటే జనరల్‌గా ఇప్పుడు అందరికి అన్ని కంపెనీస్ లేదా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మీద వాళ్ళకున్న వసతులు అన్నింటి మీద గూడా బాంబులు పడడంతోనే అన్నీ గూడా మరలా మొదలవుతూ ఉన్నాయి. ఇప్పుడు మరలా చిగురించాల్సిన పరిస్థితి ఇరాన్‌కుంది. సో, అసలు చాలా కష్టతరమైన పరిస్థితులు నెలకొన్నాయక్కడ. సో, మనం నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. అధికార గణాంకాల ప్రకారం ఎలా ఉందో చూస్తే అసలు ఆహార ద్రవ్యోల్బణము, ఫుడ్‌కి సంబంధించి మెయిన్ అసలు ఫుడ్ ఇంపార్టెంటు. మనం అంటాం కూడు, నీడ, గుడ్డు గుడ్డ ఈ 3 మాత్రము ఉండాల్సిందే. ఈ 3 లేకపోతే ఏ మనిషి కూడా సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ముఖ్యంగా ఫుడ్ అనేది. ఆ ఫుడ్ విషయానికొస్తే మాత్రము 112% పైగా పెరిగింది. మనం అనుకుంటే 10%, 20%, 30% పెరిగిందని అనుకుంటాం. కానీ ఇక్కడ 100కి 112% పెరిగిందంటే అంచనా వేసుకోండి. ఇందాక నేను చెప్పినట్లు. ఒక రూ. 10 గుడ్డు అక్కడ రూ. 1000 అమ్ముతూ ఉంది. రూ. 10 మిల్క్ రూ. 1000 అమ్ముతూ ఉంది. సో, అది పరిస్థితి. అంతేకాదు వంట నూనె ధరలైతే దాదాపుగా 200% పైగా ఎగబాకాయి. 200% అంటే
2000 ఒక ఆయిల్ ప్యాకెట్ ఏసుకోండి. మనకి ఇక్కడ 100 ఉంటే అక్కడ రూ. 100 ఉంటే ఇప్పుడు 2000 ఆయిల్ ప్యాకెట్ ఉంది. సో అలాగే బియ్యం, కోడిగుడ్లు వంటి సాధారణ ఆహార పరిస్థితులు కూడా కొనలేని దుస్థితి. చివరకు అంత్యక్రియలకు కూడా ఖర్చులు పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఇది కూడా 40% పెరిగింది అని చెప్తూ ఉన్నారు. సో అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందంటే పాపం నిజంగా ఆహ్, అంత్యక్రియలు కూడా చేసుకోలేని పరిస్థితి. ఒక శవాన్ని ఇప్పుడు ఆల్రెడీ అక్కడ గుట్టలు గుట్టలుగా శవాలు పడున్నాయి. ఆల్రెడీ రక్తపు ముద్దలే ఇరాన్ మొత్తం కూడా ఉన్నాయి ఇప్పటి వరకు. వాటినే ఇంకా శకలాల్ని, శిథిలాల్ని తొలగిస్తూ ఉన్న పరిస్థితి. వాటన్నింటిని తొలగించి మళ్ళా కొత్త కన్‌స్ట్రక్షన్ చేస్తున్న పరిస్థితి. సో ఇలాంటి టైంలోని పూర్తిగా వాళ్ళకి 40% ఖర్చులు పెరగడం కనిపిస్తుంది. అంత్యక్రియల మధ్యలో ఉన్న ఇది మాకు తెలిసిన బాడీ, ఇది మా పిల్లాడి బాడీ, ఇది నా భార్య బాడీ, ఇది నా భర్త బాడీ అని వెతుక్కుని తీయాల్సిన పరిస్థితి. కానీ ఆ బాడీని కూడా ఖననం చెయ్యాలి అనంటే దానికి కూడా 40% ఇక్కడ పెరిగినట్లుగా కనిపిస్తుంది. ఇక సంక్షోభం కారణంగా లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. ఉద్యోగాలు లేవు, పనులు లేవు. అధికార లెక్కల ప్రకారము ఇంచుమించుగా 10 లక్షల మందికి పైగా కూడా ఉద్యోగాలు కోల్పోయినట్టు అనధికారికంగా తెలుస్తుంది. అధికారికంగా తెలుస్తుంది. ఇక అనధికారికంగా అయితే మాత్రము 30-40 లక్షల మంది వరకు ఉండొచ్చు అని అయితే అంచనా వేస్తూ ఉన్నారు. సో దీంతో దాదాపు 1.5 కోట్ల మంది ప్రజల ఆదాయం లేక అల్లాడుతున్నట్లు కనిపిస్తుంది. సో చూడండి అసలు ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే దాన్ని మనం మాటల్లో కూడా వర్ణించలేని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. సో మరోవైపు ఇరాన్ కరెన్సీ ఇది పూర్తిగా పడిపోయింది. అసలు ఇరాన్ కరెన్సీ అయితే అత్యంత దారుణంగా ఉంది. రియల్ విలువ చరిత్రలో ఎప్పుడూ లేనంత దారుణంగా పడిపోయినట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఇక అమెరికన్ డాలర్ కు దాదాపు 16 లక్షల రియాల్స్ వద్ద ట్రేడ్ అవుతోంది. దేశంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా పూర్తిగా టెహ్రాన్ స్టాక్ ఎక్స్చేంజ్ చరిత్రలో ఎప్పుడూ లేనంత దాదాపు 4000 ఏళ్ల చరిత్ర ఉంది ఇరాన్ కి. ఈ 4000 ఏళ్లలో కూడా వాళ్ళు అప్డేట్ అయ్యి స్టాక్ మార్కెట్స్ వచ్చిన తర్వాత డాలర్ విలువ పెరగడం, వాళ్ళ కరెన్సీ విలువ పెరగడం ఇవన్నీ పెరిగిన తరుణంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని వేల సంవత్సరాల్లోని ఎప్పుడూ కూడా లేని విధంగాను మొత్తం కూడా ఎక్స్చేంజ్ పూర్తిగా కూడా 8 వారాలుగా మూత పడిపోయింది. అసలు పడిపోవడం కాదు, పూర్తిగా మూత పడిపోయింది. ఎలాంటి ఎక్స్చేంజ్ అనేది కూడా ఇక్కడ జరగడం లేదు. అసలు మనీయే లేనప్పుడు మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతుంది? ప్రొడక్టే లేనప్పుడు ప్రొడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? బిజినెస్ ఎలా అవుతుంది అసలు? సో ఏది కూడా ఇక్కడ జరగడం లేదు. ఇంకా అంతేకాదు మార్కెట్ లో వస్తువులు ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ కనీసం ఏవో కొన్ని వస్తువులు దుకాణదారులు తెచ్చి ఉన్నవే పెట్టినప్పటికీ కూడా వాటిని కూడా కొనుక్కోలేని పరిస్థితి. డబ్బులు లేవు ఎవరి దగ్గర కూడాను. అసలు ఎకనామికల్ గా పూర్తిగా మొత్తం పోయింది. అసలు ఎవరికి ట్రాన్సాక్షన్ జరగడం లేదు, చేతిలో డబ్బులు లేవు, కొనుక్కునే పరిస్థితి లేదు. సో దుకాణాలు మూతపడిపోయినాయి, ఉద్యోగాలు లేవు. సో ఇది పరిస్థితి. ఇక ఆధునిక కరువు. సో మార్కెట్ లో వస్తువులు ఉన్నప్పటికీ కొనుగోలు చేయలేని పరిస్థితి, శక్తి ప్రజలకు లేకపోవడంతో ఆధునిక కరువు వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఇక అమెరికా ఆంక్షలు, యుద్ధం వల్ల దెబ్బతిన్న కీలక పరిశ్రమల కారణంగా ఈ దుస్థితి ఏర్పడింది. అలాగే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ద్రవ్యోల్బణము 500% వరకు పెరిగే ప్రమాదం ఉంది అని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు మనం 100%, 200% చూసాము. ఇక 500 పెరిగితే అసలు ఏమీ ఉండదు, ఇంకా జీరో. అసలు వాళ్ళు అసలు వెపన్స్ ఎట్లా తయారు చేసుకుంటున్నారు, డ్రోన్స్ ఎలా తయారు చేస్తూ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏం వసతులు ఉన్నాయి అసలు చూపించడానికి ఆ హర్మూజ్ జలసంధి తప్ప ఇంకా ఏమున్నాయి, ఏం మిగిల్చింది అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిపి వీళ్ళకి అసలు. అయినా కూడా ఇంకా ఇరాన్ దృఢ సంకల్పంతోని ధైర్యాన్ని కోల్పోకుండా ఇంకా కూడా లేచి పరిగెత్తే ప్రయత్నమే చేస్తోంది. నిజంగానే ఆ ఇరాన్ ని చూసి చాలా నేర్చుకోవాలి. అది మనకి మిత్రదేశమా, శత్రుదేశమా, లేకపోతే మనకు వాళ్ళతో పడదా, పడుతుందా, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అసలు దాన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా 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 ఉంది. ప్రతి మనిషి జీవితంలో కూడా కొరత, కరువు, అసలు తినడానికి బ్రతకడానికి ఏమీ లేనప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలి అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ రోజు ఇరాన్ ఒక మచ్చు తునకగా కనిపిస్తుంది. సో మరి ఈ పరిస్థితుల నుంచి ఇరాన్ ఎలా కోలుకుంటుంది అనేది మాత్రం విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోతున్న పరిస్థితి. సో చూద్దాం దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే అంటే పూర్తిగా ఇది ఆర్థిక పరంగా ఇరాన్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అనేది దాని గురించి. సో ఇలాంటి పరిస్థితి మాత్రం ఏ దేశానికి రాకూడదు. రాకముందరే మనందరం కూడా జాగ్రత్త పడాలి. సో మీరు దీనికి సంబంధించి ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి.